హస్తానికి ఏది ఆభరణం? గమనించండి, నా చేతికి కంకణం ఉంది. ఈ హస్తానికి ఇది ఆభరణమే నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. కానీ ఇది నిజానికి నాకే ఆభరణం కాదమ్మా, నాకు ఇది వేసిన వారికి కూడా ఆభరణం. ఇది నిజానికి నేనేం కొనుక్కోలేదు, దీన్ని వేశారు. ఇలాంటి కార్యకర్తలే కార్యక్రమాలు పెట్టించిన వారు ఆనందించి వేశారు. అంచేత ఇది చూసినప్పుడల్లా నాకు వారు గుర్తొస్తారు. ఖచ్చితంగా ఫలానా వారు వేశారు, ఇది వారు కుటుంబం వారు బాగుండాలని నేను అనుకుంటానా లేదా? అంచేత హస్తానికి ఉన్న కంకణం నాకు ఆభరణం కాదు, వేసిన వారికి కూడా ఆభరణమైంది. వారి కుటుంబం అంతా బాగుండాలని నేను కోరుకుంటానుగా ఖచ్చితంగా. అలాగే ఎవ్వరి హస్తానికైనా ఆభరణం ఏమిటంటే బంగారపు గాజులు, 10 వేళ్లకి 10 ఉంగరాలు పెట్టడం, మెన్నిండా హారాలు వేసుకోవడం, ఈ హారాలు కనపడడం కోసం పైనుంచి 3 గుండీలు పీకేయడం. ఇదో పోజు వచ్చింది ఈ మధ్యన. ఈ లోపల హారాలన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పీకేస్తాడు. ఇక్కడ ముందు హారాలు చూడలేం, వీడి ఛాతీ అసలే చూడలేము. అందుకని ఈ యథవ ప్రదర్శనలు మానేసి హారాలు నగలు ప్రదర్శించడం, దానికోసం 3 గుండీలు పీకేయడం. ఈ జేబులోనేమో మళ్ళీ ఇంతలా ఉంటుంది, ఇక్కడ సెల్ ఫోన్ అన్ని, ఇది ఇటు వేలాడిపోతూ ఉంటుంది, ఈ చొక్కా ఇలా వేలాడిపోతుంది. యథవ అడుక్కునే వాళ్ళు ఉంటాడు యథవ వేషం. వీడు చొక్కా వేసుకున్నామంటే మరీ ఒక్కబోయకపోతే పై గుండి కూడా పెట్టేయాలండి. భారతీయ సంప్రదాయం ఇది, సంస్కారం. ఒక్కబోయకపోతే మరి ఒక్కబోస్తుంటే ఒక్క గుండి తీయచ్చు, తప్పదు కాబట్టి. అది లేకపోతే ఎందుకు అసలు వేరే అవయవ ప్రదర్శన ఎందుకు చేయాలి మనం? మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఎవరైనా ఈ చొక్కా గుండీలు పెట్టింది గుండీలు పెట్టుకోవడానిక, తీసేసుకుని తిరగడానిక? ఎవరికి గుండె బలం లేదు, అసలు గుండీల బలం తప్పితే. అంచేది గుండె బలం ఉన్నవాడు కూడా ఈ గుండీల గురించి ఆలోచించరు అసలు.